తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడులు తెస్తున్నామని ఓదరగొడుతున్నారు, గానీ వాటిని ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదని ఆరోపించారు. మరోవైపు ఎంఐఎం నేతలు పేద ముస్లింలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పేద ముస్లింలను ఆదుకోవడం కోసమే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తీసుకువచ్చామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇలా ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన వేరు, అంతకుముందు దావోస్ వేరు. నేను ఎయిర్పోర్ట్ లో వస్తున్నా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఏడబెట్టి పెట్టుబడులు ఏ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారు, ఏడ పనులు ప్రారంభమైనాయి. మళ్ళీ ఇప్పుడు వేరు, మళ్ళీ ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారు, మళ్ళీ 1,00,000 కోట్లు అంటున్నారు. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ నివేదికల పేరుతో, సర్వేల పేరుతో, సమీక్షల పేరుతో టైంపాస్ పార్టీ చేయకండి. గత నెల క్రితము 2 నెలల క్రితము వడగళ్ల వాన వస్తే ఎంతమందిని ఆదుకున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే 10 సంవత్సరాలు ఏ ఒక్క వర్షం పడితే నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలు లేవు. ఈసారి కనీసం ఆ జపాన్ పర్యటన ముఖ్యమంత్రి గారు దయచేసి మీ మంత్రులకు ఆదేశాలు ఇవ్వండి. మీరు జపాన్ పర్యటన ఇక్కడ వర్షాలు పడ్డాయి, వర్షాలు పడితే రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. మీరున్నప్పుడు ఆదుకోలే, ఇప్పుడు ఆదుకునే పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ఇలా దేశంలో 8 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాదాపు 10 లక్షల కోట్ల విలువేసి ఆస్తులున్నాయి వక్ఫ్ సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఇలా ఏడొస్తుంది ఎవరికి? ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళే చంపుతున్నారు పైసలండి. నేను మీటింగ్ పెట్టడం చంపుతున్నారు పైసలండి.